కేరళ స్టోరీ 2 సినిమాపై కోర్టు స్టే విధించింది. సెన్సార్ బోర్డు తీరుపై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమాలో వివాదాస్పద అంశాలున్నాయని, సినిమా సరిగ్గా చూడకుండానే అనుమతి ఇచ్చారని అభిప్రాయపడింది. కేరళ 2 స్టోరీ సినిమాపై కోర్టు స్టే విధించింది. సెన్సార్ బోర్డు తీరుపై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమాలో వివాదాస్పద అంశాలున్నాయని, సినిమా సరిగ్గా చూడకుండానే అనుమతి ఇచ్చారని అభిప్రాయపడింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. సుమిత్ర, ది కేరళ స్టోరీ మొదటి భాగం కూడా దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఆ సమయంలో కూడా కొన్ని రాష్ట్రాలు తాత్కాలిక నిషేధం విధించిన తర్వాత సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని విడుదలకు అనుమతి ఇచ్చినట్టు సందర్భం ఉంది. ఇప్పుడు కేరళ 2 సినిమా వచ్చింది. ఇది కూడా ఈ కేరళ 2 సినిమా కూడా విడుదలకు ముందే వివాదాల్లో నెట్టబడింది. ప్రధానంగా పిటిషనర్ లేవనెత్తినటువంటి అభ్యంతరాలు ఏంటి అంటే, ఈ సినిమాలో ఒక కల్పిత కథనాన్ని వాస్తవంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. సినిమా కొన్ని మతాలను, అదేవిధంగా సామాజిక వర్గాలను ప్రతికూలంగా చూపిస్తుంది. కథనం ఒక సముదాయాన్ని టార్గెట్ చేస్తూ ఉంది అన్నది వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి ఆరోపణ. అంతేకాకుండా సినిమా విడుదలైతే రాష్ట్రంలో ఉద్రిక్తతలు, నిరసనలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తే సమస్య ఉంది. కాబట్టి ఈ సినిమాను అసలు విడుదల చేయకుండా నిషేధించాలి అన్నది పిటిషనర్ల యొక్క ప్రధానమైనటువంటి అభ్యంతరం. అయితే ఈ రోజు విచారణ జరిపినటువంటి కేరళ హైకోర్టు కొన్ని ప్రాథమిక అంశాలను, అభ్యంతరాలను కూడా వ్యక్తం చేసింది. సినిమాలో వివాదాస్పద అంశాలు ఉన్నాయని కోర్టు ప్రాథమికంగా గమనించింది. సినిమా పూర్తిగా పరిశీలించకుండా అనుమతి ఇచ్చారా అనే ప్రశ్నను కూడా ఈ యొక్క సిబిఎఫ్సిని ప్రశ్నించడం జరిగింది. సెన్సార్ బోర్డు నిర్ణయ ప్రక్రియ పైన అసంతృప్తి కూడా కేరళ హైకోర్టు వ్యక్తం చేసింది. భారతదేశంలో ఈ సినిమాలకు సర్టిఫికేషన్ ఇచ్చేది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సిబిఎఫ్సి. కాబట్టి ఆ సిబిఎఫ్సినే ఇప్పుడు కేరళ కోర్టు ప్రధానంగా కొన్ని ప్రశ్నలను అడిగింది. సిబిఎఫ్సి రివ్యూ కమిటీ సినిమా మొత్తం వీక్షించిందా, అసలు అభ్యంతరకర కంటెంట్ పైన సరైన కట్లు, ఈ డిస్క్లైమర్స్ ఏవైతున్నాయో వాటన్నింటినీ సూచించిందా, సర్టిఫికేట్ ఇవ్వటంలో నియమాలు పాటించిందా అన్నది కూడా కోర్టుకు తెలపాలని కోర్టు ఆదేశాలను జారీ చేసింది. అయితే సినిమాలో కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని ప్రేరేపించేలా ఉంది అన్న పిటిషనర్ల వాదనలో ప్రాథమికంగా ప్రేమపరిచి ఉంది అన్నది కోర్టు భావించింది. అందుకే ఇది రాష్ట్రంలో విడుదలకు తాత్కాలికంగా హైకోర్టు నిలిపివేసింది. నిర్మాతలకు నోటీసులు ఇచ్చింది. ఈ సిబిఎఫ్సి నుంచి పూర్తి రికార్డులు కూడా కోర్టుకు సమర్పించాలని ఆదేశాలను జారీ చేసింది. ఈ యొక్క ఏదైతే సుప్రీంకోర్టు కూడా మనం చూసాం, గతంలో సినిమా అన్నది ఒక కళాత్మక స్వేచ్ఛకు రక్షణ ఉంది. కాబట్టి కానీ ఆర్టికల్ 19(2) కింద కొన్ని పరిమితులు కూడా ఉంటాయి. ప్రజా శాంతి భద్రతలు, అదేవిధంగా సామాజిక సమాచార అభివృద్ధి మాత్రం కోర్టులు జోక్యం చేసుకోవచ్చని కూడా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల మేరకు ఈరోజు ఈ యొక్క కేరళ స్టోరీ 2 పైన కేరళ హైకోర్టు చేయించింది. మొత్తం సిబిఎఫ్సి సర్టిఫికేషన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్నింటినీ కూడా కోర్టు ముందు పెట్టాలని ఆదేశాలను జారీ చేసింది. థ్యాంక్ యూ కృష్ణ.